గంటకు పైగా ఏసీబీ ఆఫీసులో ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్లో ఏవన్గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ను ప్రశ్నించారు. విచారణలో భాగంగా కేటీఆర్కు పలు కీలక ప్రశ్నలు సంధించారు అధికారులు. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పాత్ర ఏంటి, కార్ రేస్ నిర్వహించేందుకు వాళ్ళు పెట్టిన షరతులు ఏంటి, అగ్రిమెంట్స్, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎలా చేశారన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించారు, ఇది నిబంధనలకు విరుద్ధమని మీకు తెలియదా అంటూ కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్ ఆదేశాల మేరకే నగదు రిలీజ్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఎంక్వైరీలో మినిట్ టు మినిట్ కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఏసీబీ ఆఫీసర్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలాగే ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది, అసలు అప్డేట్స్ ఏంటి? ఏసీబీ కార్యాలయానికి ఎగ్జాక్ట్గా 10 గంటలకు వచ్చాడు. 10 గంటల నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది. దాదాపు 2 గంటల నుంచి కూడా విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకమైనటువంటి క్వశ్చన్స్. ఎందుకంటే ఆర్థిక శాఖ పర్మిషన్ సంబంధించినటువంటి అదొక క్వశ్చను, తర్వాత అగ్రిమెంట్లో చెల్లింపులన్నీ మీ ఆధ్వర్యంలో జరిగాయి అనేది వారు క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దీనిపైన సుదీర్ఘంగా కూడా మొదటి నుంచి అనేక ప్రశ్నలు కూడా వేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా కీ ప్రశ్నగానే వీరు పరిగణిస్తున్నారు. దాంతోపాటు ఈ 55 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశంలో ఎఫ్ఈఓకి ఎందుకు చెల్లించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మీరు ఐటీ మంత్రిగా ఉన్నారు, మీరు అనుకుంటే ఒక స్పాన్సర్ పోయినా మరొక స్పాన్సర్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు మీరు అలా ఆలోచించలేకపోయారు, ఎందుకు మీరు ప్రయత్నించాలి చేయలేకపోయినారని కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చివరి నిమిషం వరకు కూడా, పైగా హెచ్ఎండిఏ నిధులు చెల్లింపు వరకు కూడా ఎందుకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందని కూడా క్వశ్చన్ అడిగినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఎందుకు హెచ్ఎండిఏ, ఎందుకంటే హెచ్ఎండిఏ దాని పరిమితి ఏంటి, కేవలం వెన్యూకు సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం వరకే దాని ఉంటుంది. దాన్ని కూడా ఎందుకు స్పాన్సర్గా మీరు చేర్చాల్సినటువంటి అవసరం వచ్చిందనేది కూడా క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఏసీపీ అధికారులు కేటీఆర్ ఏ సమాధానం చెప్పినా ఏ ఒక్క ఆన్సర్స్ చెప్తారనేసి వాళ్ళకి ఒక ఐడియా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఆయన చేస్తున్నటువంటి ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ కూడా, అవన్నీ చూసిన తర్వాత ఆల్మోస్ట్ టెక్నికల్కి సంబంధించిన పాయింట్స్ మీదే ఎక్కువగా ఏసీపీ ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే గ్రీన్కో తప్పుకోవడానికి కారణాలు ఏంటి, ఎందుకంటే దాంతోపాటు ఎందుకంటే 4 సీజన్ల వరకు కూడా వాళ్ళు ఒప్పందాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో మొదటి సీజన్కి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఫార్ములా E1 కార్ రేసింగ్లో ఎక్కడ నిర్వహించినా లాభాల పంట పండింది, కానీ హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఎందుకు నష్టాలు చూపిస్తున్నారంటూ కూడా అడగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే అంత నష్టం వచ్చిందా అది వాళ్ళ క్వశ్చన్. దానితో పాటు ఇప్పుడు 55 కోట్ల రూపాయల సంబంధించిన ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళింది, దాన్ని ఇప్పుడు ఎట్లా రికవరీ చేస్తారు, ఏ రకంగా కూడా లాభాల్లోకి తీసుకొస్తారన్న అంశం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో పక్క ఇక్కడ ఎంక్వైరీ దాదాపు 2 గంటలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఏసీబీ కార్యాలయం ఎటువైపు వస్తున్నటువంటి ఈ 2 వేస్ ఏదైతున్నాయో బంజారా హిల్స్ నుంచి కానీ మరోవైపు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మరొక వే నుంచి కూడా పూర్తిగా కూడా పోలీసులు బ్యారికేడ్లు వేసి కేవలం ఇక్కడ పోలీసులు అండ్ మీడియా ప్రతినిధులకు మాత్రమే ఇక్కడ వాళ్ళకి ఎంట్రీ ఇచ్చినటువంటి విజువల్స్ మనం చాలా క్లియర్గా కూడా చూస్తున్నాం. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశము, ఖచ్చితంగా విదేశీ కంపెనీలకి ఎప్పుడైనా కానీ 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఆర్బీఐకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మంత్రి మండలి నుంచి కూడా, ఆర్థిక శాఖ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా కేవలం మౌఖిక ఆదేశాలు ఇవ్వడం ఏంటి అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఆదేశాలు ఇచ్చారనేది కూడా అరవింద్ కుమార్ చెప్తున్నారు. అలాగే దానకిషోర్ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ముందు పెట్టి క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొదటగా 10 గంటలకి ఆయన ఎంటర్ అయిన తర్వాత దాదాపు 15 నిమిషాల పాటు ఆయన అక్కడ కూర్చొని పెట్టారు. తర్వాత క్వశ్చనర్ అనేది స్టార్ట్ అయింది. దాదాపు ముగ్గురు బృందం కూడా 1 by 1 క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చాలా కీలక చిక్కుమళ్ళన్నీ కూడా కేటీఆర్ని ఉంది కాబట్టి, ఆయనే కేంద్ర బృందంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చే సమాధానం పెట్టి కేసు అనేది పురోగతి ఎక్కువగా ఉండబోతుంది. దాంతోపాటు బిఎల్ఎన్ రెడ్డి పాత్ర అనేది చాలా కీలకమైనటువంటి అంశము. ఎందుకంటే అరవింద్ కుమార్ చెప్తున్నారు బిఎల్ఎన్ రెడ్డి ఒత్తిడి చేశారు, కేటీఆర్ నుంచి ఆదేశాలు వచ్చాయి, అందుకే మేమంతా ఈ ప్రొసీజర్ చేశామనేది కూడా అరవింద్ కుమార్ చెప్పిన నేపథ్యంలో అసలు మీరు మంత్రిగా ఉన్నప్పుడు
ఎట్లా అరవింద్ కుమార్కి మీరు ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే బిఎల్ఎన్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారా, ఏం జరిగింది? దీని వెనకాల ఒప్పందం చేసుకోవడానికి జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఆఫ్టర్ ఒప్పందం తర్వాత జరిగినటువంటి అంశాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఎవిడెన్స్ కూడా తీసుకున్నారు. కాబట్టి వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాకపోతే ఇవాళ చాలా సుదీర్ఘంగానే జరగబోతుంది ఈ విచారణ. ఎందుకంటే ఆల్మోస్ట్ నిన్న అరవింద్ కుమార్ చూసాం, దాదాపు 6 గంటల పాటు కూడా విచారణ జరిగింది. మరోవైపు అక్కడ ఈడీ కార్యాలయం దగ్గర నిన్న బిఎల్ఎన్ రెడ్డి అక్కడ ఈడీ విచారణకు హాజరైనప్పుడు ఆయనను దాదాపు 9.5 గంటల పాటు కూడా విచారించారు. ఎందుకంటే సిమిలర్ కేసు కాబట్టి. సో ఈడీ అధికారుల దగ్గర ప్రాథమికమైనటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయి, ఏసీబీ అధికారుల దగ్గర వారికంటే ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా ఈ కేసు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు కాబట్టి కేవలం 55 కోట్ల రూపాయల సంబంధించి నిధులు విషయమే కాకుండా దీని వెనకాల పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందనేది కూడా మొదటి నుంచి కూడా ఏసీబీ అధికారులు భావిస్తారు. దాని దగ్గరగా నిన్న మొన్న చూసాము గ్రీన్కోకి సంబంధించి ఆ కంపెనీ అనుబంధ కంపెనీలు ఏదవుతున్నాయి వాటిలో కూడా రైట్స్ జరిగినటువంటి పరిస్థితి. ఆ రైట్స్లో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిని అంతా కూడా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఒక అవగాహనకు వచ్చారు. ఎందుకంటే ఈ కేసులో ఎవరు చెప్పినా కూడా కేటీఆర్ పేరుని చెప్తున్నారు, లేకపోతే బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నిస్తే అరవింద్ కుమార్ పేరు అలాగే కేటీఆర్ పేరు చెప్తున్నాడు. దీంతో పాటు అరవింద్ కుమార్ని ప్రశ్నిస్తే కేటీఆర్ పేరు చెప్తున్నాడు, తర్వాత బిఎల్ఎన్ రెడ్డి పేరు చెప్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ని ప్రశ్నిస్తే ఆటోమేటిక్గా వీళ్ళిద్దరి పేర్లు చెప్పే అవకాశం. ఎందుకంటే ఆయన అప్పుడు కోర్టులో కౌంటర్ చేసినప్పుడు కూడా చాలా క్లియర్గా దీంట్లో నాది ఎక్కడ తప్పు లేదు, అధికారులు తప్పడం వల్ల నాపైన కేసులు నమోదు చేశారు, ఎఫ్ఐఓ మీద ఇప్పటి వరకు కేసులు నమోదు చేయలేదు, గ్రీన్కో మీద కేసులు నమోదు చేయలేదు అని కూడా ఆయన కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇదే అంశము ఇదే సమాధానాలు ఇప్పుడు ఇక్కడ ఏసీబీ అధికారులు కూడా చెప్తాడా అనేది కూడా చూడాలి. మొదటికైతే కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు ఆయన వాటికి సమాధానాలు చెప్పలేనట్టుగా తెలుస్తుంది. కాకపోతే మొత్తం ఏ క్వశ్చన్ అడిగినా ఈ హైదరాబాద్కి నేను ప్రైడ్ తీసుకురావడం కోసమే ఈ ఫార్ములా రేస్ని మేము ఇక్కడ తీసుకొచ్చాం, దానికి మేము ఎంత కష్టపడ్డాడు అనే అంశాన్ని ఆయన ఎక్కువగా వాళ్ళకి వివరిస్తున్నాడు. కానీ సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నాడు అనేది కూడా తెలుస్తుంది. ఎంతసేపు నేను ఎంత చేశాను, మేము ఎంత చేశాను, ఇక్కడ అవినీతి ఎక్కడుంది, నేను ఎక్కడుంది, నా అకౌంట్లు అన్ని ఫ్రీగా ఉన్నాయి, నేను చాలా ఇదిగా క్లీన్గా ఉన్నాను అనేసి కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఏసీబీ అధికారులు మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది, ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, దానితో పాటు ఇంత పెద్ద మొత్తంలో మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు పర్మిషన్ అనేది తీసుకోండి. మరి ఎవరికైనా ఒకవేళ ముఖ్యమంత్రికి ఏమైనా చెప్పారా, లేకపోతే సహచర మంత్రిమండలికి ఏమైనా చెప్పారా, ఆర్థిక శాఖకి ఏమైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? సరే ఓకే, అది అయిపోయిన తర్వాత మీరు ఇంత పెద్ద మొత్తంలో 2 దఫాలు చెల్లించారు కాబట్టి లిక్విడ్ క్యాష్ అనేది కూడా పోయారు కాబట్టి లిక్విడ్ క్యాష్ని ఖచ్చితంగా అదర్ కంట్రీస్ కంపెనీకి సంబంధించిన వాళ్ళకన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా పంపించాలన్నా మస్ట్ చుట్టుగా ఆర్బీఐ గైడ్లైన్స్ అనేది చాలా వరకు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అవన్నీ ఫాలో అవ్వకుండా నేను ఎక్కడ తప్పిపోతుందో నేను దానికోసం నేను తెప్పించుకున్నాను, హైదరాబాద్ ప్రైడ్ కోసమే నేను పనిచేశానని చెప్పడం పద్ధతి కాదంటే కూడా వాళ్ళు అడిగినట్టుగా మనకు సమాచారం ఉంది. సో చాలా సుదీర్ఘంగా కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. సో ఇదంతా కూడా ఈ విచారణ జరిగే సమయం అంతా కూడా అటు తనతో పాటు వచ్చినటువంటి అడ్వకేట్ ఎవరుతున్నారో జె రామచంద్రరావు, ఆయన దాదాపు ఒక 5 to 10 మీటర్స్ దూరం నుంచి కూడా ఆయన వాచ్ చేస్తున్నారు. గ్లాసు అద్దాలు ఇది ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి చాలా క్లియర్గా ఎట్లా విచారణ చేస్తున్నది కూడా ఆయనకి క్లియర్గా కూడా అది తెలుస్తుంది, వెళ్తున్నాడు కాబట్టి అట్లా ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఆయనకి మధ్యలో ఆయన స్ట్రెస్గా ఫీల్ అయ్యేటప్పుడు కూడా మీరేమన్నా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారా, మీరేమన్నా ఇంకేమన్నా ఒత్తిడికి గురవుతున్నారా అనే ఉద్దేశంతో కూడా అయినట్టుగా మనకు సమాచారం ఉంది. సో చూడాలి, చాలా రిలాక్స్గానే ఉన్నారనేసి కూడా ఆయన చెప్పాడు. కాకపోతే పోలీసులు మాత్రం చాలా క్లియర్గా ఈ స్టేట్మెంట్లు దాంతోపాటు హెచ్ఎండిఏకి సంబంధించిన నిధుల అంశం దాంతో 45 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశమే కాకుండా తర్వాత వీళ్ళు ఫైన్ కట్టారు, అవన్నీ కట్టారు. తర్వాత చాలా వరకు కూడా దాంట్లో అకౌంట్స్లో తేడాలు అనేది కనపడుతున్నాయి. బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన అంశంలో మీకు ఎట్లా పరిచయము, ఏ రకంగా పరిచయము, సో మీకు ఏ రకంగా ఆయన సేవలు అందించారు అనే అంశం పైన కూడా నెక్స్ట్ క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు అరవింద్ కుమార్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళతో కేటీఆర్ అయిపోతుంది. నెక్స్ట్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన ఏం చెప్తాడు, ఈడీకి చెప్పినటువంటి క్వశ్చన్స్ని ఇక్కడ చెప్తారా లేదా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ బిఫోర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చేటప్పుడు చాలా క్లియర్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన చెప్పాల్సిన అంశాలను కూడా చెప్పేశాడు. తర్వాత 5 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేసారు. సో అవంతా మీడియాకి చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ యాజ్ పర్ లా ప్రకారం టెక్నికల్ ప్రకారంగా
ఎటు చూసినా కూడా ఈ కేసు ఆయన వైపే చూపిస్తున్నాయి. ఈయన ఆదేశాలు లేకపోతే ఒక ప్రభుత్వ ఖజానా నుంచి ఎట్లా ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సుదీర్ఘమైనటువంటి విచారణ అనేది కొనసాగుతుంది. ఎగ్జాక్ట్గా నిన్న ఆయన 6 గంటలు కాబట్టి ఇవాళ ఈయన ఇంకా ఎక్కువసేపు విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. చూడొచ్చు ఇంకా ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇంకా కొంచెం ఏసీబీ అధికారులు ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ మీద, ఎందుకంటే ఈ కేసులో కీలకమైనటువంటి అంశాలు ఏవవుతున్నాయో వాటి మీద దృష్టి పెట్టి వాటి మీద క్వశ్చన్స్ అడగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రానా, ఒకవైపు ఈడీ, మరోవైపు ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. సో ప్రజెంట్ చూసుకుంటే సుప్రీంకోర్టు నుంచి కూడా మనకు క్వాష్ పిటిషన్ రద్దయినట్లుగా సమాచారం అందుతుంది. సో ఇదంతా చూసుకుంటే కేటీఆర్ మొన్నటి వరకు కూడా లొట్టపీస్ కేసు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇదంతా చూస్తున్నాము మనము. సో ఈ కేసు నిజంగా సీరియస్ టర్న్ తీసుకోబోతుందా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ? ఆయన మొదటి నుంచి కూడా అంటే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి కూడా ఈ కేసుని పలచన చేసే విధంగా, దీంట్లో నా పాత్ర ఏమీ లేదన్నట్టు చెప్పే విధంగా, నేను ఎక్కడా కూడా లాభపడిరాను అనే విషయాన్ని ఆయన చెప్పకుండా అన్నీ కూడా చాలా మొదటి నుంచి కూడా చాలా కేర్లెస్గానే ఆయన సమాధానాలు చెప్తూ వస్తున్నాడు అనేది కూడా చాలామంది విమర్శలు వస్తున్నాయి. కాకపోతే ఈడీ ఎంటర్ అయిందంటే మామూలుగా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ప్రాథమికమైనటువంటి దర్యాప్తు చేసి వాళ్ళు ఎవిడెన్స్ లేకపోతే వాళ్ళు ఎంటర్ అవ్వరు, అదొకటి. దాంతోపాటు ఏసీబీ అధికారులు మాత్రం చాలా క్లియర్గానే కేసు నమోదు చేశారు, ఎందుకంటే ఆవిడ చాలా క్లియర్గా కనపడుతుంది. పైగా మొదటి ఈ అంశం బయటకు వచ్చినప్పుడు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అవును నేనే ఆదేశాలు ఇచ్చాను, దాని రకంగానే వీళ్ళంతా చేసుకున్నారు అని కూడా ఆయన కూడా చెప్పాడు. సో దానిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దాంతోపాటు ఆయన కోర్టుకి వెళ్ళినప్పుడు వర్షనే మార్చేశారు, మొత్తం అధికారులు చేశారు, నా మీద ఎందుకు పడుతున్నారు అనేసి, ఎక్కడ కూడా లాభపడలేదు. సో ఈ రకమైనటువంటి ద్వంద్వ వైఖరితో కూడినటువంటి స్టేట్మెంట్స్ అనేది మొదటి నుంచి ఇస్తున్నాడు. ఈ కేసులో అంత సీరియస్నెస్ లేదనేది కూడా జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఏసీపీ అధికారులు కానీ అనేక మందిని కూడా విచారించిన తర్వాత హెచ్ఎండికి సంబంధించినటువంటి దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఆయన అనేకమైన డాక్యుమెంట్స్ చాలా వరకు కూడా క్లియర్గా ఇచ్చినటువంటి నేపథ్యంలో అవన్నీ పరిశీలించిన తర్వాత దీని వెనకాల చాలా కోణం ఉందని, ఎందుకే కుట్ర కోణం ఉంది, చాలా వరకు కూడా నిధులు స్వాహా జరిగింది, పర్మిషన్ లేకుండా కూడా జరిగింది. కాబట్టి యాజ్ పర్ లా ప్రకారం చూసుకున్న ఒక అకౌంట్ నుంచి కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా అంత మొత్తం అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందంటే ఆబ్వియస్గా ఏసీపీ అధికారులు అవినీతి కిందనే పరిగణిస్తారు. దాని తగ్గట్టుగానే వాళ్ళు ఆ కేసులు నమోదు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దాని తగ్గట్టుగానే వీళ్ళు ఉన్నారు, దాని తగ్గట్టుగానే ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఏసీపీ అధికారులు డీవియేషన్ జరగల, ఎందుకంటే ఇది ఎక్కడ కూడా పొలిటికల్ బయట ఎంత అయినా కూడా యాజ్ పర్ కేసు ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎంక్వైరీ అనేది చేస్తున్నటువంటి నేపథ్యంలో సో పొలిటికల్ కామెంట్స్ కానీ ఈయన చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. సో ప్రాథమిక ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ విచారణ అనేది కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏసీపీ అధికారులు కూడా ఒక్కొక్కరు క్వశ్చన్ చేసినటువంటి అధికారులు కూడా మామూలు అధికారులు కాదు, గతంలో కూడా చాలా పెద్ద పెద్ద కేసులను డీల్ చేసినటువంటి వారు. సో ఎంత తెలివిగా సమాధానం చెప్పినా కూడా వాళ్ళు చాలా టెక్నికల్గా కూడా ఒక్కొక్క పాయింట్ని పట్టుకోగా సత్తా ఉన్నటువంటి ఆఫీసర్స్. సో వాళ్ళ ముందు అంత ఈజీగా మనం కేర్లెస్గా సమాధానాలు చెప్తే అయిపోతుంది అనుకుంటే అది పెద్ద తప్పే అనేసి కూడా చాలామంది అనుకుంటున్నటువంటి నేపథ్యం. సో చూడాలి ఇంకా ఎటువంటి సమాధానాలు చెప్తారు ఏసీబీ అధికారులు. మరొక టెక్నికల్ క్వశ్చన్స్ ఏంటంటే అడుగుతారని కూడా మరొక 1 అవర్లో మనకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్టర్ లంచ్ తర్వాత చాలా కీలకమైనటువంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి కాబట్టి చూడాలి మనం ఎంతవరకు ఆయన సహకరిస్తాడా, లేకపోతే కామ్గా ఉంటాడా, లేకపోతే మొదటి నుంచి తను ఏదో ఫార్ములా ఈ కార్ రేసింగ్ తెచ్చినప్పటి నుంచి నేను ఎంతో కష్టపడ్డాను, ఏమేమి చేశాను అనే అంశాలనే ప్రస్తావిస్తారా లేదా కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.